వైద్యుడైన లూకా ఏం చెప్పాడు? ఈ వైద్యుడు మనకి వైద్యుడు ఏం చేస్తాడంటే నాడి పట్టుకొని నీకు ఏ రోగం ఉందో చెప్పేస్తాడు. అంతే. అంత మాత్రమే కాదు, రోగ నిర్ధారణ చేసిన తరువాత మందులు కూడా ఇస్తారు డాక్టర్, అంతే కదా. ఇక్కడ మనకి ఈరోజు ఒక ధనవంతుడిని మనకు పట్టుకుందాం. ధనవంతుడిని మనం ఏం చేయాలంటే కేస్ స్టడీ అంటారు దీన్ని. ఏమంటారు? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ధనము కలిగి ఉండడం తప్పంటారా? ఎస్ ఆర్ నో? ధనము కలిగి ఉండడం తప్పంటారా? అసలు ధనమే వద్దంటారా? ధనం సంపాదించడం తప్పంటారా? చెప్పండి. వద్దంటారా? ధనం చెడ్డదని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలా, క్లియర్. కానీ ఆ ధనం మీద మక్కువ ఉందే, ధనాపేక్ష సమస్త కీడులకు వచ్చేది వస్తుంది, పోతే పోయేది. అలా ఉండాలి లెక్కలు. ఉంటే సంతోషమే, లేకపోయినా సంతోషమే. ఇక్కడ ఏంటో తెలుసా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎక్కువైపోతే సమస్యలు ఉన్నాయని చెప్తాడు. వింటున్నారా? ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, మనం రోజు ప్రార్థన విన్నపాలు ఏమి రాస్తాం? ఖచ్చితంగా ఒకటి రాస్తాం. ఏంటది? ఏ సమస్యలు? పెద్ద చెప్పండి. ఆర్థిక సమస్యలు. ప్రభువా నన్ను లేపు ప్రభువా, కృంగిపోయాను ప్రభువా, ఆర్థిక సమస్యల్లో నలిగిపోయాను ప్రభువా. మనం చాలా రాస్తాం కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్థిక సమస్యలు అవి తీరిపోయి మీకు ఆర్థికంగా స్థిరపడిపోయారు అనుకోండి, తిన్నగుంటారు మీరు? ఉన్నాం మనం. ఎందుకు తెలుసా? ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, వినాలి జాగ్రత్తగా, మిగతా దేనికి లేనిది ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, ధనం క్యామెల్ మర్చెంట్. స్టోరీ తెలుసా మీకు? క్యామెల్ మర్చెంట్ తెలుసా అండి? ఒక మర్చెంట్, ఒక వ్యాపారస్తుడు, అరబీ వ్యాపారస్తుడు ఇలాగే మంచు ప్రాంతం వెళ్తూ ఉంటే ఒంటి మీద ఒక పెద్ద మంచు కురుస్తుంది, చాలా చల్లగా ఉన్నప్పుడు ఆయన ఇంకా ప్రయాణం చేయలేమని ఏం చేశాడంటే, ఆ టెంట్ తీసి గుడారం వేసుకుని గుడారంలో పడుకుంటే బయట ఉంటుంది. ఒంటే ఆయనతో రిక్వెస్ట్ చేసింది తన యజమానుడితో, ఏంటంటే, నువ్వేమో గుడారంలో ఉన్నావు, నాకేం ఎంత మంచు పడుతుంది, నాకెంత చలిగా ఉందో తెలుసా, తలవరకు పెట్టుకొని ఇస్తావా అన్న. పోన్లే తలవరకు పెట్టుకో అన్నాడు. అయితే ఏమైంది తెలుసా? తలవరకు పెట్టుకునే ఒంటి తిన్నగలేదు, మెల్లగా లోనకి వెళ్తుంది. ఈ నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఒంటి లోనుంది. మర్చెంట్ ఎక్కడున్నాడు? సేమ్. ధనం సమస్య ఏంటంటే, ఉండాలి, ఉండనివ్వండి, దాని స్థానం ఏంటో దానికి గుర్తు చేయాలి. సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ధనం వాళ్ళతో వీళ్ళతో కాదు పోటీ పడేది, ఎవరితో? దేవునితో. అందుకే దేవునికి సిరికి నువ్వు దాసుడుగా ఉండలేవో చెప్పాడు, క్లియర్ కట్. అంటే చూసారా, ధనం ఎవరితో పోటీ పడుతుంది? దేవుడితో. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి తెలుసా మీరు? ఒకటి, మీరు వెర్రివాడైన ధనవంతుడు, ఆ తర్వాత యవనుడైన అధికారి, ఆ తర్వాత ఊదారంగు వస్త్రాలు వేసుకున్నవాడు, ఆ తర్వాత జక్కయ్య. ఈ నలుగురిలో ఎవరి పేరు రాయబడి ఉంది? ధనవంతుడి పేరు, జక్కయ్య పేరు. ఎందుకంటారు? మిగతా ధనవంతులకు పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వ్యక్తి పేరు రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన పేరు ఏం పేరు? ఎందుకని? మిగతా ధనవంతుల పేర్లు లేవే, ఎందుకని? దేవుడు ఇష్టపడలేదు. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు. ధనం మంచిదే, కానీ దాని మీద మక్కువ పెరుగుతుంది. ధనానికి ఉన్న మరొక అలవాటు ఏంటంటే, వినండి, మా హృదయంలో దేవుడు ఉండాలి అంతే. కానీ ఈ ధనానికి ఉన్న సమస్య ఏంటంటే, దేవుడితో పోటీ పడతా ఉంటుంది. దెన్ ఇక్కడ క్యామెల్ మర్చెంట్ అన్నమాట. దేవుని అలా పక్కకు నెట్టేస్తూ ధనం వచ్చి చేరుతుంది. చక్కగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడుండాలి, ధనం ఎక్కడుండాలి అనే స్థానాన్ని ఆదిమ సంఘం అపోస్తులు నిర్ణయించేశారు. క్లియర్. వారు తమకు కలిగిన ఆస్తిపాస్తులను తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర
పెట్టినప్పుడు జాగ్రత్త వినండి, ఎక్కడ పెట్టారు? అది దాని ప్లేస్.